హాయ్ అండి. వెల్కమ్ టు కోనపల్లి వ్లాగ్స్. నేను మీ లావణ్యాని. ఈరోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చానండి. పల్లెటూరు తల్లి లాంటిది, పట్నం ప్రియురాలు లాంటిది అంటారు కదండి. అది ఎలానో ఈ వీడియో చూస్తే మీకు అర్థమవుతుందండి. రూపాయి డబ్బులు లేకపోయినా పల్లెటూరులో చక్కగా బ్రతకొచ్చు. అలాగే టౌన్లో ఉండాలంటే వేలల్లో ఖర్చు అవుతుందండి. ప్రశాంతత అనేది కూడా ఉండదు. ఇక్కడ ప్రశాంతంగా ఎలా బ్రతుకుతున్నారో ఈ వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది. ఒక పల్లెటూరులో పాడి, పంట, బిడ్డ, గుడ్డు ఉంటే ఆ ఇల్లు ఎలా ఉంటుందో, ఎంత ఆనందంగా ఉంటుందో మీరు ఒకసారి ఈ వీడియో చూసి మా అక్కోళ్ళ ఫ్యామిలీ డైలీ రొటీన్ ఎలా ఉంటుందో ఒకసారి మీకు చూపిస్తాను. అంతేకాదండి, ఇప్పట్లో అందరూ కూడా ఇతర దేశాలకు వెళ్ళిపోయి వాళ్ళ అమ్మమ్మ, నానమ్మ, తాతయ్యల కల్చర్ ఎలా ఉంటుందో, వాళ్ళు ఉండే ఊరు, ఉండే ఊరు పరిస్థితి కూడా ఎలా ఉంటుందో పల్లెటూరు పరిస్థితి తెలియకుండా పోతుంది. ఈ వీడియోని కానీ చూసినట్లయితే తప్పకుండా అందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారండి. పల్లెటూరులో ఉన్న వాళ్ళ పరిస్థితి ఆరోగ్యపరంగా కానీ, ఆర్థిక పరంగా కానీ, మానసిక పరంగా కానీ రూపాయి ఖర్చు లేకుండా ఎంత హ్యాపీగా బ్రతుకుతున్నారో ఈ వీడియోలో మీకు బాగా అర్థమవుతుంది. మా అక్కోళ్ళ ఇల్లండి, 50 సంవత్సరాల క్రితం కట్టిన ఇల్లండి. ఈ నడమే పాప మ్యారేజ్కి రీమోడల్ అయితే చేశారు. మనం ఇల్లు పడగొట్టుకొని కట్టుకోవాల్సిన అవసరం లేదండి. ఇప్పుడు మోడల్ కూడా మనం తక్కువ డబ్బులతో కూడా కట్టుకోవచ్చు. ఈ ఇల్లు చూస్తేనే మీకు అర్థమవుతుంది. ఈ వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా స్కిప్ చేయకుండా చూడండి. చూడండి, ఆ దండానంతా కూడా మా చిన్న బాబు బట్టలు అయితే ఆరేస్తున్నాయండి, అంటే అక్కోళ్ళ మనమడ బట్టలు. ఇక్కడైతే ఒక పెద్ద జామ చెట్టు ఉండదండి, కాయలు అయితే నిండా కాసేది. కోతుల వల్ల కోతులు ఒక కాయ కూడా బతకనీయకుండా అన్నీ కోసి పారేస్తున్నసరికి కొట్టేసింది. ఇదైతే కొట్టండి. మనం ఒడ్లు సంవత్సరం చాలా ఈ కొట్లు అయితే నిల్వ ఉంచుకుంటారు వాళ్ళు. అంతేకాదండి, అక్కోళ్ళకి 50-60 కోళ్ళు దాకా ఉండేవి. అవి కొన్ని కోళ్ళు, ఒక 10-15 కోళ్ళు ఇక్కడికి వచ్చేది. రోజు గుడ్లు పెట్టేసి మేతకెళ్తూ ఉంటాయి. ఇది చూడండి, పైన అయితే కుట్టు నిండా వడ్లు పోసి లాక్ చేసేసి పైనుంచి వడ్లు పోస్తారనమాట దాంట్లోకి. తర్వాత అది కూడా లాక్ చేస్తారండి. అప్పట్లో అట్లా చేసుకునేవాళ్ళు. ఇప్పుడైతే అన్నం మోయిన సంవత్సరం చాలా మొరకే ఉంచుకుంటున్నారు. ఇప్పుడైతే ఇంట్లోకి వెళ్తున్నాను. చూడండి, ఇది మటుకు ఫస్ట్ హాల్ ఉంది కదండి. అప్పట్లో ఇది 2 వైపుల గోడ, 2 వైపులు ఓపెన్గా ఉండేదండి. ఓన్లీ వరండా అలాగుండేది. అంటే ఇది దేనికి ఉపయోగపడేది కాదండి. ఎండ వర్షం కూడా చల్లు కొట్టేది, ఎండ బాగా వచ్చేది. అట్లాంటి ఓపెన్ ప్లేస్ని అక్క హాల్ లాగా తయారు చేసిందండి. ఇప్పుడైతే కిచెన్లోకి వెళ్తున్నాము. ఇదైతే ఒకప్పుడు గెస్ట్ రూమ్ అనమాట. ఇక్కడ చైర్స్, సోఫా ఉంటే ఎవరన్నా వస్తే అక్కడ కూర్చునేది అనమాట. అట్లాంటి గెస్ట్ రూమ్ ఇది. దాన్ని అక్క ఇప్పుడు కిచెన్గా చేసుకుంది. చూడండి, ఎంత పెద్ద కిచెన్ అనో, చాలా బాగుంటుందండి. నాకు అక్కల కిచెన్ అంటే భలే ఇష్టము. ఇప్పట్లో ఇంత పెద్ద కిచెన్ అయితే ఎవరో కట్టించుకోలేదు అనుకోండి. కాకపోతే మటుకు చాలా బాగుంటుందండి. ఈ కిచెన్లో నుంచి ఒక బెడ్రూమ్లోకి వాకిలి ఉండేది. ఆ వాకిలి క్లోజ్ చేసేసి ఈ కిచెన్ సపరేట్ అయిపోయిందండి. నేను అనుకోకుండా వీడియో తీసానండి, లేకపోతే పాప అక్క అన్నీ సర్దుకునేది. ఈ డైనింగ్ టేబుల్, కుర్చీలు, ఫ్రిడ్జ్ అన్నీ కూడా ఈ కిచెన్లోనే సరిపోయాయి. ఇప్పుడు ఇంకొక రూమ్ చూపిస్తాను చూడండి. ఇది అప్పట్లో దేవుని ఇల్లు అండి. చూడండి, దేవుని ఇల్లుకి ఎంత పెద్ద రూమ్ కట్టించారను. ఒక పెద్ద చెక్కపెట్టి అయితే ఇంట్లో ఉండేది. బియ్యం పెట్టుకునేదండి ఆ చెక్కపెట్టిలోను. ఉదయాన దీపారాధన చేసి అన్నానికి బియ్యం వేసుకుంటారండి. అంతేనండి. ఇక్కడ క్లోజ్ చేయటము, సాయంకాలం మళ్ళీ దీపారాధన చేసే దానికోసంగా ఈ తలుపులు తీసేదనమాట, ఈ రూమ్ తలుపులు. ఈ రూమ్ని అలా వాడుకునేవాళ్ళు. కానీ ఇప్పట్లోకి దేవుడికి సపరేట్ రూమ్ అంటే ఎవరు ఉండిస్తున్నారండి. అరమార్లు అయితే పెట్టేస్తున్నారు. అదే విధంగా మా అక్క కూడా దేవుడి పటాలని అరమార్లో పెట్టుకొని దీన్ని ఒక బెడ్రూమ్గా చేసుకుంది. ఈ క్యాలెండర్ చూడండి, మా అక్కల పాప వాళ్ళ హస్బెండ్. ఇప్పుడు ఇంకొక రూమ్లోకి అయితే వెళ్తున్నానండి. ఇదైతే అప్పుడులో ఇది హాల్ అనమాట. అంటే గెస్ట్ రూమ్లో నుంచి ఈ రూమ్ నుంచి కిచెన్లోకి వాకిలు ఉండేదన్నమాట. ఇప్పుడు అన్నీ సపరేట్గా అయిపోయాయి. ఇది ఒక బెడ్రూము. అక్క ఈ ఇంటిని మోడల్ మార్చిన తర్వాత సపరేట్గా 2 బెడ్రూమ్లు అయితే వచ్చాయండి. సపరేట్ కిచెన్ అయిపోయింది. ఇప్పుడైతే చాలా బాగుంది. చూడండి, ఉండేది మా అక్కల మనవడు. ఇప్పుడు ఇంకొక రూమ్లోకి అయితే వెళ్తున్నాను చూడండి. ఇప్పుడు నేను చూపించింది మొత్తం కూడా దంతులిల్లు. ఇప్పుడు మీకు చూపించే 2 రూములు ఇదంతా కూడా అప్పుడు కిచెన్ ఉండింది రేకులు పైన. ఆ రేకులు అలాగే ఉంచేసి 2 రూములుగా కట్టి దాన్ని 2 వాష్రూమ్లు అయితే కట్టేసింది. ఈ ముందల పక్క ఉండే ప్లేస్ మటుకు వాషింగ్ మిషన్ అయితే పెట్టుకొని వాటర్ మెట్టుకు రాకుండా మిషన్ పక్కనే ఒక హోల్ పెట్టేసి భూమిలోకి వాటర్ పంపించేసిందండి. ఎవరిని వాస్తు అడగకుండా తను దగ్గరుండి మరీ బేల్దారుల చేత తను ఇష్టం వచ్చినట్టుగా నీట్గా కట్టించుకుందండి అక్క. ఇప్పుడైతే ఈ వాకిట్ నుంచి మెట్టుకొచ్చాము. ఈ ప్లేస్ అంతా కూడా అప్పట్లో 2 వాష్రూమ్లు అయితే ఉన్నాయి. ఇప్పుడు అవన్నీ తీసేసి ఖాళీగా ఉంది ఇది.
4 పక్కల గోడ ఉంది, పైన ఖాళీ. పశువుల కొట్టం దగ్గరికి వెళ్ళి ఇటు వచ్చి ఇక్కడ కాళ్ళు కడుక్కొని ఆమె ఇంట్లోకి వెళ్ళొచ్చండి. ఈ ఇల్లంతా పూర్తయిన తర్వాత వాస్తు చూసే వాళ్ళని పిలుచుకొచ్చి అడిగితే చాలా బాగుందమ్మ, వాస్తు కరెక్ట్గా ఉందని కూడా చెప్పారు. చూడండి, దాసాని చెట్టు ఉండేది మటుకు పక్కింట్లోనండి. కానీ అందంగా ఉండేది కానీ అవసరానికి కోసుకునేదానికి కానీ అన్నిటికి కూడా అక్కోళ్ళే చక్కగా కోసుకుంటూ ఉంటారండి. వాళ్ళైతే ఏమన్నారు, అందరూ కూడా ఒకరిలో ఒకరు అనమాట, రిలేటివ్స్. అయితే నేనైతే ఇప్పుడు దాసాని పువ్వులన్నీ కోసుకుంటున్నానండి. కొన్ని దేవుడికి పెట్టేసి కొన్ని కొబ్బరి నూనెలో కాసుకొని తలకు పెట్టుకుంటే చాలా మంచిదండి. ఇది అందరికీ తెలిసిన విషయమేను. నాకైతే కొన్ని పూలు కానీ అందకపోతేనో మా అబ్బాయి అయితే కోసిస్తున్నాడు. ఇప్పుడైతే నేను మిద్ది మీదకి పోతున్నానండి. మిద్ది కూడా ఒకసారి మీకు చూపిస్తాను. 50 ఏళ్ళ నాటి ఇల్లు కదండి. మిద్ది అంతా ఉరుస్తుంటే అక్క ఈ విధంగా టైల్ చేసింది. అవి వేసిన తర్వాత అండి అసలు ఏ మాత్రం కూడా మిద్ది ఉరవకుండా చక్కగా ఉందండి. చిన్న ముక్కల కన్నా కూడా పెద్ద పెద్ద టైల్స్ గా వేసుకుంటే మిద్ది మీద చాలా బాగుంటుందండి. సపోటా చెట్టు చూడండి, పెరట్లో సపోటా చెట్టు అయితే ఉంది. విపరీతంగా కాయలు అయితే కాస్తాయండి. కానీ కోతులు కూడా విపరీతంగా ఉన్నందువల్ల మనకు తినేదాకా కూడా ఆ కాయలు పండవు అనమాట. ఈ సందులు అవి కోసి బయట పడేస్తుంటాయి పచ్చికాయలు. ఇప్పుడు ఇంటి వెనక పెరట్లో అదేనండి పశువులు కొట్టాము, పశువులు ప్లేస్ అంతా కూడా చూద్దాం పదండి. సంవత్సరం క్రితం కోతులన్నీ కూడా డబ్బులు ఇచ్చి అందరూ పట్టించేశారండి. అప్పటాంచి ఊళ్ళో కోతులు లేవు. అప్పటి నుండి అక్కోళ్ళకి సపోటాకాయలు అన్నీ కాసడం మొదలుపెట్టింది. లాస్ట్ టైం మీకు ఆ సపోటాకాయలు ఎలా కాసింది, ఎన్ని కాసిందో మా అక్క నాకు ఎన్ని పంపించింది కూడా చూపిస్తాను. ఇది చూడండి, అయితే అక్కోళ్ళ బర్రెలు అనమాట, 2 కూడా పాలిస్తాయి. నేను కొత్త వంగలకి అంటే మా అక్కల ఊరికి వచ్చినప్పుడల్లా కూడా నాకు మరి ఇన్ని పాలు అయితే ఇస్తుందండి అక్క, తీసుకెళ్తాను. నేను మా పిల్లలు అక్క దగ్గర కనుస్తాండి. మాకు ఇక్కడ పాలకి పెరుగు లోటే లేదండి. చిక్కటి పాలని బర్రె పాలు 2 పూట పిల్లలకి ఇస్తుంది. చూడండి, సపోటా చెట్టు ఎంత పెద్ద చెట్టునో. ఇప్పుడైతే విపరీతంగా తినండి కాయలండి. మాకు కోతులు లేనందువల్ల విపరీతంగా కాయలు కాస్తుంది. అందరికీ పంపిస్తుంది మా అక్క. మేమైతే 5 మందికి మా నలుగురికి పంపిస్తుంది. మళ్ళీ వాళ్ళ పాప వాళ్ళ అత్తగారికి అందరికీ కూడా పంపిస్తుంది. విపరీతంగా కాస్తుంది. నిజంగా ఒక్క చెట్టు సపోటా చెట్టు ఉంటే చాలండి, విపరీతమైన కాపుతో ఒక కాపురాన్ని సాకద్దండి. అంత పెద్ద కాపు కాస్తుంది సపోటా చెట్టు. సంవత్సరం పొడుగుతా కాపారండి. ఇది చూడండి, ఇదంతా కూడా కోటాం అనమాట. పశువులకి గడ్డి స్టోర్ చేసి పెట్టుకుంటారు. ఇది చూడండి, ఇది ఈత చెట్టు కాదండి, ఇది ఖర్జూరం చెట్టు. అక్కడ నాటింది. ఆ ఖర్జూరం చెట్టు మగ చెట్టు అయినందువల్ల కాయలు కాయలేదండి. మా అక్కకు కూడా చెట్లు అంటే భలే ఇష్టం అండి. నాకు ఎంత ఇష్టమో అంతకన్నా ఇంకా ఇష్టము. తనకి ప్లేస్ ఉంది కాబట్టి వేసుకుంటుంది చెట్లు. నాకు ప్లేస్ లేదు కాబట్టి చిన్న చిన్న చెట్లు కుండీలు వేసుకొని పూల చెట్లు పెంచుకుంటున్నానండి. ఇది చూడండి, ఇదైతే చింత చెట్టు. ఈ చింత చెట్టు విపరీతంగా చింతకాయలు కాస్తుందండి. ఈ కోతులు లేనందువల్ల ఈ సంవత్సరం నుంచేనండి అక్క నాకు చింతపండు అయితే చాలా పంపించిందండి. అది ఎలా కోసుకోవాలి, ఎలా ఎండబెట్టుకోవాలి, చింతపండు ఎలా స్టోర్ చేసుకోవాలి అది కూడా మీకు లాస్ట్లో చూపిస్తాను. అక్కకే నాకు 1 ఇయర్ ద్వారా చింతపండు అయితే స్టోర్ చేసి పెట్టుకున్నామండి. అలాగే చింతాకు పొడి కూడా స్టోర్ చేసి పెట్టుకుంటాము. చింత ఎగురుతో కూడా పచ్చడి చేసుకోవచ్చు. ఇదండి, ఇది తాడి చెట్టు. ఈ తాడి చెట్లు అండి ఓన్లీ పండ్ల కోసంగా ఉండిస్తారండి. బాగా పండ్లు పండి రాలి కింద పడి ఉంచుతారు. వాటిల్లో కూడా మేము వచ్చినప్పుడు తింటామండి. అంతేకాకుండా అవన్నీ కూడా జాగ్రత్త చేసి తేగలుగా మలేసి మళ్ళీ మాకు సంవత్సరం తేగలు కూడా పంపిస్తుందండి మా అక్క బావ. ఇది ఈత చెట్టు. ఈ లాస్ట్లో మటుకు పెద్ద దెబ్బ అయితే వేసేసారు. దాన్ని ఇంతవరకు ఉందండి అక్కోళ్ళ ప్లేసు. లాస్ట్లో రోడ్డు వచ్చిందనమాట. అంత దాకా అక్కోళ్ళ ప్లేసేను. ఇటు పక్క ఉన్న ఇల్లులందరికీ ఇంత ప్లేస్లు ఉన్నాయండి. కాకపోతే కొడుకులు పుట్టిన తర్వాత వేర్లు పోతే అప్పుడు వాళ్ళకి ప్లేసులు తగ్గాయి. వీళ్ళకి ఒకే కొడుకు కాబట్టి బావ, అందుకని వీళ్ళ ప్లేస్ మొత్తం అట్లాగే ఉంది. ఈ ప్లేస్లోనే ఒక పెద్ద బావి అయితే ఉన్నిందండి, నేల బావి. దాంట్లో పశువులు పడి చచ్చిపోతూ ఉంటే ఆ బావిని అయితే పూర్తి చేశారు. ఇటు దగ్గరలో ఈ ప్లేస్ వెనకాలే పొలాలు కూడా ఉన్నాయి. పశువులకి మేపుకునే దానికి కూడా దగ్గరండి అక్కలకి. నిజంగా పల్లెటూరు విషయాలు అసలు చెప్తే చాలదండి, అనుభవిస్తే అర్థమవుతుంది. అప్పుడప్పుడు మేము అక్కలకి గొర్రెలు కూడా ఉండేదండి. అప్పుడప్పుడు మేము బర్రెలు ఇక్కడ తోలుకొచ్చి ఇక్కడ సరదాగా ఆ చాలలో కూర్చొని మాట్లాడుకుంటూ చాలా బాగా ఎంజాయ్ చేసేవాళ్ళమండి. నిజంగా టౌన్లో ఉండే వాళ్ళకి ఎప్పుడన్నా పల్లెటూరుకి వస్తే చాలా ఆనందంగా అనిపిస్తుంది. మేము పల్లెటూరులో పెరిగామండి. కానీ మా పిల్లలు చిన్న వయసు అండి, ఒక 2 ఇయర్స్ లోపలే మేము టౌన్కి వచ్చేసామండి. అందుకని మా పిల్లలకు పల్లెటూరు విశేషాలు అయితే ఏమీ తెలియదు. వాళ్ళని ఎప్పుడైనా ఇక్కడికి వచ్చినప్పుడు మా అక్క తప్పకుండా మమ్మల్ని తీసుకొచ్చుకుంటుందండి పల్లెటూరుకి. ఈ పల్లెటూరు ఆనందాలు అనుభవిస్తూ మా పిల్లలతో చాలా ఎంజాయ్ చేస్తారు. ఆ కోడి చూడండి ఎంత చక్కగా పైకి ఎగురుతుందనో. ఇదే కదండి, చాలా కోళ్ళు ఒక్కసారి వస్తాయి ఆకలి అయ్యే టైంకి. అమ్మని చక్కగా వాటికి బియ్యము నూకలు వేస్తే తినేసి మళ్ళీ వెళ్ళిపోతూ ఉంటాయండి. చూడండి, ఇప్పుడు టైం అయితే 8:30 అవుతుందండి. అదే టౌన్లో కానీ అయితే ఎంత
ఎంత బిజీగా ఉంటుందనో ఇప్పుడు చూడు మా బాబు ఎంత ప్రశాంతంగా ఆవుని తీసుకొచ్చి దీనికి కాస్త పూజ చేయమని చెప్పి అన్నాడు, చేస్తున్నాను. ప్రతి ఇంట ఆవు ఉండాల్సిన అవసరం లేదండి. మనకి పల్లెటూరులో ఎవరింట్లో ఆవు ఉన్నా కూడా ప్రతిరోజు ఆవు దగ్గర పోయి దండం పెట్టుకోండి. అంతేకాదండి శుక్రవారం శనివారం ఈ విధంగా ఆవుకి పూజించి బొట్లు పెట్టి మన చేతితో బెల్లం కానీ ఆవుకు కానీ పెట్టామనుకోండి, ఆ ఆవు మన చేతిలో ఉన్న బెల్లము మన చేయికి తగులుతూ నాకుతూ ఆ బెల్లం కానీ తిన్నట్లయితే మన బాడీలో ఉన్న నెగటివ్ ఎనర్జీ కానీ లేదా అనారోగ్యం కానీ ఉన్నా ఏదున్నా కూడా మొత్తం కూడా అది లాగేసుకుంటుందంటండి. అంత మంచిదనమాట. చూడండి మెడ దగ్గర ఆవుకి గంగడోలని ఉంటుందండి, రోజుగాను అక్కడ మనం చేతితో కందుముతూ ఉన్నట్లయితే ఆవుకి చాలా సంతోషం అంట. ఆవు గురించి కొన్ని విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే మన ప్రీవియస్ వీడియోలో మూగజీవులకు ఆహారం పెడితే కలిగే లాభ నష్టాలని ఒక వీడియో పెట్టారండి. తప్పకుండా ఆ వీడియోని మీరు చూడండి. ఆవు మనకి ఎంత మేలు చేస్తుందో మనం చనిపోయిన తర్వాత అంతా ఇంత కాదండి. మనము ఒక వైతరణి నది అని ఒక నది ఉంటుందండి. భయంకరమైన చీము నెత్తురు మాంసాలతో మస కాలుతూ ఉంటుంది. ఆ నదిని మనం దాటాలి అంటే ఈ ఆవు వచ్చి మనకు సహాయం చేస్తుంది అంటండి. దాన్ని తాకపట్టుకుని మన నది అవతలు దాటిస్తుంది అంటండి. ఎంత సహాయం చేస్తుంది మనకి ఆవు. చూడండి బర్రెలు అయితే కడుపు నిండా తిని ఇంటికైతే వస్తూ ఉన్నాయి. తెల్లవారేసరికి మళ్ళీ చక్కగా మనకి దబల పాలు అయితే చిక్కటి పాలు, ఎంత ఫ్రెష్గా ఎలాంటి కెమికల్ లేకుండా ఎట్లాంటి పాలు. చూడండి నిజంగా కష్టం ఉంటుంది, ఆనందం ఉంటుంది, ఆరోగ్యం ఉంటుందండి. మనకి బర్రెల దగ్గర కష్టం చేసే వాళ్ళకైతే వాళ్ళకి అర్థమవుతుందండి. మేము ఒకప్పుడు చేసాం కాబట్టి నేను చెప్తున్నానండి. చాలా సంతోషంగా ఉంటుందండి. బర్రెలు ఉన్న ఇంట్లోనూ నిద్రలేసేసరికి 2 పూట్ల సాయంకాలం ఉదయం పాలు ఇస్తుంది మనకి బర్రె. చక్కగా ఎన్ని రకాలు కావాలంటే అన్ని రకాల పాలతో మనం చక్కగా చేసుకొని తినొచ్చు. ఈ బర్రెలను చూస్తుంటే నాకు ఒక గుర్తుకొచ్చిందండి. చిన్నప్పుడు మేము చదువుకునేటప్పుడు చదువు రాని పిల్లల్ని ఒక అయ్యవారు, భాస్కర్రావు అయ్యవారు అని అయ్యవారు తొడబెల్లం పెడుతూ వాళ్ళని చితక కొడుతూ, మీకు చదువెందుకు సామెందుకు 4 బర్రెలను పెట్టుకొని మేపుకొండ్రా, పాలు ఇచ్చిన వెన్న ఇచ్చిన పెరుగు ఇచ్చిన నెయ్యి ఇచ్చిన ప్యాడ్ ఇచ్చిన అని చెప్పని వాడిని చితక బాధేదండి. నాకు ఆ డైలాగ్ అయితే గుర్తుకొస్తుంది. ఇప్పుడు చూడండి మా బాబు అయితే వేడి పాలండి. అంటే పాలు బర్రె దగ్గర తీసిన తర్వాత వెంటనే కానీ మనం పాలు తాగితే కొంచెం వేడిగా ఉంటాయి, స్వీట్గా ఉంటాయి. ఆ పచ్చి పాలు అయితే తాగుతున్నాడండి. అప్పట్లో మేము అలా తాగేవాళ్ళము. ఇప్పుడు మా బాబు కూడా టేస్ట్ చూస్తాను మమ్మీ అని చెప్పనేసి పాలు అయితే తాగుతున్నాడు. చాలా బాగున్నాయి మమ్మీ అని చెప్తున్నాడండి. అయితే 2 బర్రెలు పాలు తీసేసి ఇంట్లోకి అయితే తెచ్చుకొచ్చిందండి. ఆ చెంబులో పాలు అయితే ఆవు పాలు చూడండి ఎంత పలుచగా ఉన్నాయనో. గంగా గోవు పాలు గరిటెడైనా చాలు అంటారు కదండి. అంత పవిత్రమైందండి ఆవు పాలు. ఆ పక్క దబ్బలది అయితే బర్రె పాలు. ఇప్పుడైతే నేను ఆవు దగ్గర పాలు తీస్తున్నాను. ఆల్రెడీ మా బావ తీసేశాడండి. నేను కొంచెం తీస్తానని చెప్పనేసి కొంచెం అయితే తీస్తున్నాను. ఈ ఆవు అయితే మా తమ్ముడు వాళ్ళది. కొన్ని రోజులు సాకి ఇమ్మని చెప్పనిస్తే అది సాకి పెద్దదయ్యి తర్వాత ప్రెగ్నెన్సీ వచ్చి ఒక బిడ్డ పుట్టిందాక మా అక్క వాళ్ళు సాకి తర్వాత మా తమ్ముడు వాళ్ళు తీసుకెళ్లారు. ఈ ఆవు దగ్గర ఎక్కువ పాలు తీరండి, మొత్తం తోటకు వదిలేస్తారు. కాకపోతే కొంచెం పాలు అయితే తీసి ఏరే వాళ్ళకి గుడికి ఇస్తారండి అభిషేకానికి. అందుకని కొంచెం ఇచ్చి నేను తీస్తాను. నాకు పెళ్లి కాకముందండి మాకు చాలా బర్రెలు ఉండేది. ప్రతిరోజు కూడా ఏకజావున 4:30 5 గంటలకు ఒక అతను వచ్చి ఇంటి దగ్గరికి ఇతను నిలబడుకొని మరీ పాలు తీసుకొని పోయేవాడండి. అట్లాగా నా దగ్గరకు వచ్చినప్పుడు నేను పాలు తీస్తుంటే అమ్మ ఎంతమంది పాలు తీస్తారు కదా నీలాగా ఇంత నురుగుతో ఎవరు తీరని చెప్పి దాన్ని బెల్లం మెచ్చుకునేవాడు. ఊరికి వెళ్ళేటప్పుడల్లా నాకు అక్క 2 బాటిల్ పాలు అయితే వాళ్ళ బర్రె పాలు తీసేసద్దే. హాయ్ ఫ్రెండ్స్, సో ఇవాళ సద్దన్నము మిరపకాయ బొండా ఏదో చెప్పమ్మా చెప్పు. హాయ్ అండి, వెల్కమ్ టు సరేలే అయినా అవ్వదు, మిరపకాయలు తీసుకోండి. ఇంకా ఇప్పుడు మేము మా పెద్దమ్మ వాళ్ళకి వచ్చినామండి. మా చిన్న అబ్బాయి, మా పెద్ద అబ్బాయి, మా అన్న కూతురు, మా అక్క కూతురు అందరం ఇక్కడ కలుసుకున్నాము. ఇప్పుడైతే మిరపకాయలు తీసుకోండి. పల్లెటూరులో ఈ విధంగా తింటే చాలా హ్యాపీగా ఉంటుంది. పాత గుర్తులన్నీ గుర్తుకొస్తాయి చూడండి. మా పిల్లలకి నేను నేర్పిస్తున్నాను. ఇట్లా పెట్టాలా? ఇట్లా పెట్టాలి అన్నా, కొంచెం అట్లా కూడా తెలుగు అన్ని పేజీలు కావాలి. ముందు పెట్టేసి ముందు మాకు ముద్ద పెట్టండి. ఒకటి చాలే అన్న, ఒకటి చాలే అండి. నా సైడ్ చూడండి మీకు తెలియకపోతే.
మేము చిన్నపిల్లలు అప్పుడండి, మేము 5 మందిమి, 3 అక్క చెల్లెలు, ఒక అన్న తమ్ముడు. ఇట్లాగా కూర్చొని సాయంకాలటప్పుడు మా నానమ్మ మా అమ్మ అట్లా వాళ్ళు ఈ విధంగా మాకు సద్దన్నం పోసి పెట్టేదండి చేతిలో. చాలా ఇష్టంగా తినేవాళ్ళం, భలే హ్యాపీగా. ఆరోగ్యాలు కూడా అంతే బాగుండేదండి అప్పట్లో. నాకు ఎప్పటి మా పిల్లలందరి కోసం పెట్టి ఈ విధంగా పెట్టాలని కోరిక. మేము చిన్నప్పుడు మా అమ్మమ్మ మా అమ్మ మా నానమ్మ వాళ్ళ చేత ఎలా అన్నం సద్దన్నం పెట్టుకొని తిన్నామో అలాగే వీళ్ళకి కూడా చూపించాలి, వీళ్ళ చేత కూడా తినిపించాలనే కోరికతో నేను ఈరోజు అయితే మా పిల్లలకి సద్దన్నము, ఉప్పు మిరపకాయ, బోండా, ఎర్రగారం, పచ్చిమిరపకాయ, ఎర్రగడ్డతో సద్దన్నం అయితే పెట్టాను. చాలా ఇష్టంగా తిన్నారు అందరూ కూడాను. కోళ్ళకి కోళ్ళు ఉన్నాయి కదండి, అవి గుడ్లు పెట్టాయి. వాటిని అయితే అక్క పొదిగేస్తుంది. ఈ విధంగా పొదిగేసిన తర్వాత 21 రోజుకి పిల్లలైతే పిగలుతాయి. అది కొద్ది అది ఊరి చేసినా కానీ బతకద్దు. కుక్క తీసేస్తే నేనా పైన పొక్కు తీయమని పెట్ట ఇదక్క నా చేతిలో చేతులు అది కుక్కలు చేతులు తిరిగేయాల చేతులు వేసేసి కుక్కిసనా ఈ కుక్క తీసేస్తాను. పడుతుంది అది కోడికన్ను తింటే అవి ఏదంతా తీసేస్తే ఉంటే వచ్చేస్తుంది. అక్క పాప బతకద్దంట. బతకద్దు బాగా ఆడిపోయింది. చూడండి, గుడ్డు లోపల కోడి పిల్ల ఎలా హార్ట్ బీట్ ఎలా కొట్టుకుంటుంది ఒకసారి చూడండి. తీసుకోవాలా కోడి దాకా రాత్రి పిల్లల మంద వేడి లేకపోయేకి స్వచ్ఛగా ఉన్నాయి. అమ్మ రకం ఏంటంటే ఇది చూడండి, ఎంత అమ్మ కలర్ చూడండి ఎన్ని వచ్చాయను. అమ్మ కలర్ మూతి కాడ అట్ట తట్టద్దు. మన నుంచి వరుసగా తట్టుకుంటా వచ్చి 2 అయిపోతాయి. అవన్నీ చూడు, అవన్నీ 5 ఆలు పెట్టుకున్నాయి. ఒక కోడి పిల్లలు చేసింది, ఇంకొక కోడి పొదుగుతుందండి. అది కూడా చూపిస్తాను చూడండి. ఇదిగోండి, ఇదైతే పొదుగుతుంది. ఇంకా 21 రోజు కాలేదు. చిన్న కోడి పిల్లని పట్టుకొని మా మనవడి దగ్గర తీసుకెళ్ళి చూపిస్తుంటే పట్టుకోవాలని ట్రై చేస్తున్నాడు, కానీ తనకు ధైర్యం చాలక ఎలా భయపడుతున్నాడో చూడండి ఒకసారి. ట్రై చేస్తున్నాడు. అక్కల ఇంట్లో ఎక్కడ పడితే అక్కడ కోళ్ళు అన్నీ, కొన్ని కోళ్ళు గుడ్లు పెడతాయి, కొన్ని కోళ్ళు పొదుగుతుంటాయి, కొన్ని కోళ్ళు కోతకొస్తాయి. ఎక్కడ పెడితే అక్కడ ఉంటాయండి. విపరీతంగా పుట్లు చెట్ల మీద నిండా ఉంటాయి. చూడండి, ఆవు దూడ నేను పూజ చేసిన తర్వాత 2 రోజులకి మగదూడకి జన్మనిచ్చిందండి. అదేంటో కానీ పశువులకేమో ఆడే పుట్టాలు కోరుకుంటారు, మనుషులకేమో మగపిల్లల పుట్టాలు కోరుకుంటారండి. అదే విచిత్రమును. అవి అయితే వృద్ధి అవుతాయి అనుకుంటా పశువులకు పుడితేను. మా మనముడితో మా పిల్లలు ఎలా ఆడుకుంటున్నారో ఒకసారి చూడండి. ఇద్దరి మేనమామల మధ్య ముద్దుల మేనల్లుడు ఎలా ఆడుకుంటున్నాడో చూడండి. ఆ బాబుకైతే 4వ నెల. నేను వీడియో తీస్తూ ఉంటే నా సాయి ఎలా చూస్తున్నాడో చూడండి. నిజంగా అంత చిన్న వయసులోనే ఆ వీడియో అంటే ఎంత ఇష్టమో చూడు. ఇప్పుడైతే నేను ఒక 2 లీటర్ల పాలు అయితే కాసి వాళ్ళకైతే బూస్ట్ వేసి అయితే ఇస్తున్నానండి. ఉదయాన్నే అన్నమాట ఇది. మా పిల్లలు ప్యాకెట్ పాలు అయితే అస్సలు తాగరండి. ఇట్లాగా వాళ్ళ పెదమ్మ దగ్గరకు వచ్చినప్పుడు మటుకు ప్రతిసారి 2 పూట్ల కూడా ఈ విధంగా పాలే తీసిద్ది. ఒక దబర్ పాలు మా కోసంగా ఉంచేసి ఒక దబర్ పాలు అయితే డిపోకి తీసుకెళ్ళి పోసిచ్చాడండి. 15 రోజులకు ఒకసారి అయితే మనీ వస్తుంది. ఇంకా పై ఖర్చులకు కూడా డబ్బులకి ఇబ్బంది లేదండి. మా అక్కోళ్ళ తిప్పులోనండి ఎవరో గుమ్మడికాయ గింజలు పడేసినట్టున్నారండి. అవి మలిసి ఎంత పెద్ద చెట్టు అయ్యి ఎన్ని కాయలు కాసిందో చూడండి. ఆ కాయలు అయితే ఫస్ట్లో ఎవరు చూడలేదనుకుంటా, చాలా కాయలు అయితే ఉన్నాయి. అనుకోకుండా నేను మా 2 అక్క కొత్త వంగలకైతే అదే మా అక్కోళ్ళకైతే వచ్చామండి. వచ్చి గుమ్మడికాయ అంటే మాకు ఎంత ప్రాణమోనండి. ఆ గుమ్మడికాయ కోసం నేను మా పెద్దక్క మా 2 అక్క ముగ్గురు అయితే చెట్ల కాడకు వచ్చి ఎతుకుతూ ఉన్నాము. ఏమేమి గుమ్మడికాయ ఎన్నెన్ని గుమ్మడికాయలు ఉన్నాయో తీసుకెళ్ళేదానికని చూసామండి. చాలా అయితే ఉన్నాయి, కాకపోతే అవన్నీ పచ్చి అని చెప్పని కొన్ని ఉండిచ్చి కొన్ని కాయలు అయితే కోసుకున్నాము. భలే బాగుంటుందండి గుమ్మడికాయ హల్వా కానీ చేసుకుంటేను.
ఈ కాయ చూడండి, ఏరే చెట్టుకి తీగ అల్లుకుంది, అక్కడే కాయ కాసిందండి. కింద లేదు, పైన లేదు. అంతలా బరువు కాయ కింద పడకుండానే చెట్టుకే అట్టే కాసి పెద్దకాయ అయితే అయ్యింది. ఈ గుమ్మడికాయని బాగా ముదిరిన తర్వాత మనం కోసి పెట్టుకున్నాం అనుకోండి, 4-5 నెలల పాటు ఇంట్లో ఫ్రెష్గా ఉంటుందండి. ఏమాత్రం చెడిపోదు. అక్క ఎప్పుడో ఒక 2-3 నెలల క్రితం అయితే కోసి పెట్టిందండి. ఆ కాయనైతే ఇప్పుడు మేము వచ్చిన తర్వాత బాగా మగ్గిందని చెప్పనేసి ఆ కాయని అక్క మేమందరం ఉన్నాం కదనేసి ఆ కాయని పగలగొట్టి అక్క అయితే హల్వా చేస్తుంది. చూడండి, రెండో అక్క పాపము చేతికి ముళ్ళు గుచ్చుకున్నట్టుంది, చూసుకుంటూ ఉంది. అయినా కూడా మేము కదలలేదండి, ఇంకా ఎదుగుతూనే ఉన్నామండి కాయలు ఎక్కడ ఉన్నాయని. ఇప్పుడైతే 3 కాయలు అయితే కోసుకొచ్చాము. చూడండి, పెద్దక్క కాయని అయితే పగలగొడుతుందండి. మనం గుమ్మడికాయని కత్తిపేటతో కట్ చేయకూడదంటండి, అది పాపం అంట. పగలగొట్టిన తర్వాత శుభ్రంగా మనం కడుక్కొని పై పొక్కు కూడా తీయాల్సిన అవసరం లేదండి. కత్తిపేటతో చిన్న చిన్నగా ముక్కలుగా తరుక్కొని లోపల గింజలన్నీ గుజ్జంతా తీసేసేయాలండి. ఈ విధంగా ఒక దబర పెట్టుకొని ఒక చిన్ని టీ గ్లాసు సగం గ్లాసు వాటర్ అయితే పోసుకొని మూత పెట్టుకొని ఒక 15 నిమిషాల పాటు ఉడికించుకోండి. తర్వాత దాంట్లో బెల్లం వేసి మళ్ళీ మూత పెట్టుకొని ఒక్క 10 నిమిషాల పాటు ఉడికించుకున్నాం అనుకోండి, ఈ విధంగా చక్కగా మనకి ఉడికిపోతుందండి. తర్వాత ఒక ముద్దకొని తీసుకొని కాస్త కచ్చా పచ్చగా ఈ విధంగా మనము నలుపుకోవాలి. గట్ట నలిగిన తర్వాత మనము ఒక అర్ధసేరు పాలు పైన పోసేసారండి, చక్కటి పాలు. అవి పోసిన తర్వాత గుమ్మగుమ్మలాడుతుందండి గుమ్మడికాయ హల్వా అయితేను. తర్వాత ఏమంటే ఒక చిటికెడు ఉప్పు కూడా వేసుకోవాలి అందులో. ఏది కూడా మనం స్వీట్ చేసేటప్పుడు కాస్త చిటికెడు ఉప్పు వేసుకుంటే ఆ టేస్టే వేరుగా ఉంటుందండి, చాలా బాగుంటుంది. తర్వాత కాస్త ఏలక్కాయల పొడి కూడా వేసాను. ఒక 4 స్పూన్లు అయితే నెయ్యి కూడా వేసేసి బాగా చక్కగా కలుపుకోవాలండి. అంతేనండి, ఎంతో రుచికరమైన గుమ్మడికాయ హల్వా అయితే రెడీ అయిపోయిందండి. ఎలాంటి కెమికల్స్ లేకుండా చక్కగా మన ఇంట్లో మనం పండించుకున్న గుమ్మడికాయ హల్వా అయితే సూపర్గా అంటే సూపర్గా ఉంది. ఇప్పుడిప్పుడు హల్వా తినాలని చెప్పనేసి పిల్లలందరూ అయితే ఎదురు చూస్తున్నారండి. వాళ్ళకైతే కప్పుల్లో తీసుకెళ్ళి ఇచ్చాను. చాలా ఇష్టంగా తినండి, చాలా బాగుందని కూడా చెప్పారు. ఇప్పుడు చూడండి, మా బావ చేలోకి వెళ్తా ఉంటే గుంటకులకు రాకుంటే తెమ్మని చెప్పామండి. చెప్తే అక్కడ ఉందని చెప్పనేసి తెచ్చాడు. చూడండి ఎంత ఫ్రెష్గా ఉందనో. ఆ గుంటకులకు రాకు కొబ్బరి నూనెలు కూడా కాసుకొని తలకు పెట్టుకుంటే చాలా మంచిదండి. జుట్టు నల్లగా వస్తుంది, ఒత్తుగా పెరగద్ది, అద్భుతంగా పనిచేస్తుంది గుంటకులకు రాకు. తర్వాత అంటే ఇలా పనగంటి ఆకు కూడా తెచ్చాడు. పొన్నగంటి ఆకు అంటే పోయిన కంటి చూపుని రప్పించే ఆకు అంటండి. అంత అద్భుతంగా మనకి కళ్ళగా పనిచేస్తుంది అంటండి పనగంటాకు. అక్క స్టవ్ మీద కానీ గీజర్లో కానీ నీళ్ళు అయితే కాయదండి పిల్లోడికి. ఇట్లాగా పొయ్యి మీద నీళ్ళు అయితే ఆరోగ్యానికి మంచిదనేసి పొయ్యి అంటి చివరి నీళ్ళు కాస్తుంది. చూడండి, ఇప్పుడైతే బాబుకి స్నానం చేపిస్తుందండి. చిన్న పిల్లలు ఉన్న ఇల్లు, పూల చెట్లు ఉన్న ఇల్లు, పశువులు ఉన్న ఇల్లు, పాడి పంట ఉన్న ఇల్లు, ఆ ఇంట్లో ఆ కళే వేరండి. ఆరోగ్యంగా ఉంటాము, ఆనందంగా ఉంటాము, సంతోషంగా చేసుకుంటామండి. ఈ పనులన్నీ కూడా కష్టమని అనిపించదు. మా పిల్లలకైతే వాళ్ళ మేనల్లతో ఆడుకోవటమే సరిపోతుందండి. అసలు వచ్చిందే ఆ పెదమ్మోళ్ళ ఇంటికి ఆ పిల్లోడి కోసము. అందుకని వాళ్ళు ఒక క్షణం కూడా ఇద్దరు అన్నల తమ్ముళ్ళు అయితే వదలలేదండి. వాళ్ళని ఆడిపించుకొని ఇప్పుడైతే ఉయ్యాలో వేసి పండుకోబెడుతున్నారు. చిన్న బాబు అయితే స్నానం చేసేసి నిద్రపోయాడండి. ఇప్పుడైతే మేము చింతాకు కోసం వచ్చాము. బావ చేత చింతాకు చెట్టు కొమ్మల్ని కొట్టి వాటిని దూసి ఎండబెట్టుకునే దానికని అక్క బావని చెట్టు ఎక్కించి అది కూడా నా కోసంగా చేపిస్తుందండి. ప్రియా, బాగుంటది. ఒరే ఒరే ఒరే, అమ్మా నాన్నల తరువాత అక్కే కదరా మన కన్నీ, తప్పులు లేని దారిని చూపెడుతోంది. ఎల్లప్పుడు తను మనతోనే ఉండాలనుకుంటాం కానీ పెళ్ళయ్యాక గడపని దాటేస్తుంది. కష్టాలెన్నున్నా స్ఫూర్తిని నింపే ఓ తల్లి, నా అనుకునే వాళ్ళు ఒకరైనా మనకుండాలి. జీవితములో అయిన అద్భుతమేను అమ్మా నాన్నల తరువాత అక్కే కదరా మన కన్నీ, తప్పులు లేని దారిని చూపెడుతోంది.
ఆ కొమ్మల నుంచి ఆకంతా ఈ విధంగా దూసేసి తర్వాత ఒక మంచం వేసి మంచం మీద ఒక క్లాత్ వేసి ఆ క్లాత్ మీద కానీ మనం ఒక 2-3 ఎండలు కానీ ఎండింది అనుకోండి చక్కగా మనకి రంగు మారద్ది, బాగా ఎండిపోద్ది. చూడండి ఆకు ఎండితే ఎలా వచ్చేదో ఈ విధంగా అయితే మనకు పైన కానీ ఒక క్లాత్ కప్పెట్టామనుకోండి గాలికి ఎగిరిపోకుండా ఉంటుంది. ఎందుకంటే ఈ విధంగా అయితే బాగా ఎండింది. తర్వాత దాన్ని మిక్సీ పట్టుకోవాలండి. మెత్తగా మిక్సీ పట్టేసుకుంటే ఈ విధంగా మనకి చింతాపొడి అయితే రెడీ అయిపోయిందండి. చాలా బాగుంటుందండి. మనకి ఎన్ని సంవత్సరాలు కూడా చింతాపొడి రంగు మారకుండా ఫ్రెష్గా ఉంటుందండి. మనం ఫ్రిడ్జ్లో కూడా పెట్టాల్సిన అవసరం లేదండి, బయట పెట్టుకునే చాలు. ఈ చింతాకు పొడితో ఎన్నో రకాల కర్రీస్ కూడా చేసుకోవచ్చండి, చాలా బాగుంటాయండి. పచ్చేపల్లో కూడా చింతపండు లేకుండా కూడా చేసుకోవచ్చు. ఇదిగోండి దీన్ని అయితే చింతకాయ తొక్కు అంటారండి. చింతకాయలు బాగా ముదిరిన తర్వాత అండి మనము కేజీకి పావుసేరు లెక్కన ఉప్పు పోసుకొని కాస్త పసుపు వేసుకొని కొంచెం మెంతులు వేసుకొని ఈ విధంగా కచ్చాపచ్చాగా దంచుకొని ఒక డబ్బాలకు స్టోర్ చేసుకొని పెట్టుకున్నాం అనుకోండి, ఇది కూడా 1-2 ఇయర్స్ దాకా నిల్వ ఉంటుంది. చాలా బాగుంటుందండి. ఎన్నో రకాల కూరలు కూడా చేసుకోవచ్చు దీంతో. దోసకాయ పచ్చడి కూడా చేసుకోవచ్చు, మంచిగా పచ్చడి కూడా తయారు చేసుకోవచ్చు అని చింతపండు వేసే పని లేకుండాను. అక్క పంపించిన చింతకాయలని ఈ విధంగా తొక్కు చేసుకొని స్టోర్ చేసి పెట్టుకుందానండి సంవత్సరం చాలా. చింతకాయలు పండి రాలిపోతే అక్క అయితే అన్నీ తీసుకొచ్చింది. ఆ కాయల్ని బాగా ఎండబెట్టుకొని పైన పొట్టంతా కూడా తీసేసి లోపల పీసులు కూడా తీసేసి ఈ విధంగా చక్కగా మనము ఎండబెట్టుకోవాలండి. తర్వాత ఒక చాకు తీసుకొని ఘాట్లు పెట్టుకుంటూ లోపల గింజలన్నీ కూడా తీసేసుకోవాలండి. తీసేస్తే మనకి చింతపండు అనేది పుచ్చి పట్టకుండా పురుగు పట్టకుండా సంవత్సరం పాటు ఉన్నా కూడా చాలా బాగుంటుందండి చింతపండు. చూసారు కదండి, మా అక్క నాకైతే ఒక 5-6 కేజీ దాకా పంపిందండి. నాకు సంవత్సరం చాలా ఫుల్గా సరిపోతుంది. పల్లెటూరు గురించి ఒక్క మాటతో చెప్పాలంటే కలుషితం లేని వాతావరణం, కల్మషం లేని మనసులు, కల్తీ లేని ఆహారం, మనిషికి ఇంతకన్నా ఇంకేం కావాలండి. లక్షలు ఖర్చు పెట్టిన టౌన్లో దొరకని అదృష్టం పల్లెటూరులో దొరుకుతుంది. చింతపండు అయితే చక్కగా ఎండబెట్టుకొని డబ్బాకైతే పెట్టేసుకున్నాను. అక్కోళ్ళకి పండిన వడ్లండి, అన్నకే నాకు సంవత్సరం చాలా వడ్లు నిలువ చేసుకోవాలని చెప్పనేసి ఇక్కడికి వచ్చాము. ఇక్కడికి వస్తే నేను అన్న అయితే ఈ విధంగా అక్క ముగ్గురం కూడా ఎండబెట్టేసుకొని ఒక 3-4 ఎండలు ఎండిన తర్వాత ఈ విధంగా అన్నీ కోవ చేసి పెడుతున్నామండి. తర్వాత కూలోళ్ళు వచ్చి మూటలు కట్టేసుకొని తీసుకెళ్ళి మా 2 అక్కలు ఇంట్లో పెడతారు. 3 నెలలకి ఒక్కసారి 2 అకౌంట్ల నుంచి వడ్లు ఆడించుకొని తర్వాత నెల్లూరు తెచ్చుకుంటామండి మేము. ఇదనమాట మాకు ప్రతి సంవత్సరం మేము చేసుకునే రొటీన్ అనమాట ఇది. అలాగే 25 ఏళ్ళ నుంచి ఇలాగే చేసుకుంటున్నామండి. మాకు పెళ్ళి అయ్యి నెల్లూరు కాపురం పెట్టామండి. మా బాబు ఎల్కేజీ నుంచి పెట్టాము. అప్పటి నుంచి ఇప్పటి వరకు మా అమ్మ నాన్న నాకు ఫ్రీగా అమ్మ వాళ్ళ ఇంట్లో నుంచి మాకు వడ్లు వచ్చేదండి. వాళ్ళు 3 ఇయర్స్ క్రితం వాళ్ళిద్దరు చనిపోయారు. అప్పటి నుంచి మాకైతే మేము సొంతంగా కొనుక్కుంటున్నామండి. ఈ విధంగా స్టోర్ చేసి పెట్టుకుంటాము. కూటికి ఉంటే కోటికి ఉన్నట్లు అంటారండి పెద్దల సామెత. అది మాటికి నిజమండి, మేము అనుభవిస్తున్నాము. కోతుల్ని పట్టించిన తర్వాత ఈ సపోటాకాయలు అయితే మేము ఇప్పుడే ఫస్ట్ టైం తినడం అండి. ఎన్నేళ్ళ నుంచోను. చూడండి ఎంత పెద్ద సపోటాలను, పెద్ద టిఫిన్ నిండా అయితే పంపించింది. పాప వస్తుంటే పాప చేత పంపించిందండి, నాకు అన్నకే పంపించింది. ఎలాంటి పిండి లేకుండా పండిన పంట కదండి సపోటా, అందుకని చాలా బాగున్నాయి. ఈ సపోటా పళ్ళన్నీ కట్ చేసుకొని తినేంత సైజులో అయితే ఉన్నాయండి కొన్ని కాయలు అయితేను. నేను కదే ఒక కాయ కట్ చేసి చూపిస్తాను చూడండి, చాలా స్వీట్గా ఉంది. చూసారు కదండి, పల్లెటూరులో రూపాయి ఖర్చు లేకుండా ఇవన్నీ కూడా మనకు ఫ్రీగా దొరికినాయండి. ప్రకృతి ప్రసాదించిన సంపద అండి ఇదంతా కూడాను. ప్రకృతి ప్రసాదించిన వరం అండి మనకి. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో నాకు తప్పకుండా కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి. ఇటువంటి మరెన్నో వీడియోస్ మీరు చూడాలనుకుంటే మన ఛానల్ని ఫాలో అవ్వండి. ఈసారి మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. బాయ్ అండి.